భూమిని ఆక్రమించుకున్నటువంటి 420 గారి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మీద ఒక 420 కేసు కూడా లేదు. జగన్ గారి మీద 10కి పైన 420 కేసులు ఉన్నాయి. 10కి పైన 420 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు పాదపూజ చేస్తాడు. ఈయన కేసులు లేని వాళ్ళ మీద పడి ఎడతాడు. ఆడు 420 ఈడు 420 అంటాడు. ఆ మాట అంటే సిఐడి వాళ్ళు వచ్చేస్తారు మా ఇంటికి అని అవుతున్నాను. ఇంకా టైం ఉందని. ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని గానించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబం కూడా ఎందుకే కొడాలని నువ్వు ఏ పని మీద వెళ్ళావు? 3 రాజధానులు, విశాఖ రాజధాని కావాలని వెళ్ళావు. ఎందుకే ఇంక అత్తమాట కుటుంబాలు కూడా లాలు ఎలా చేశారు, ఏడు మోసం చేశాడు, వాడు వెళ్ళిపోడు. ఎన్ని రోజులు బతుకుతారు అలా? ఇంకనే ఇప్పుడు మీకు అధికారం వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో మీరు పీకుతారు. మీరు పీకుడు గాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 151 మందిని గెలిపించారు. ఆ పేకటం మానేసి ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆడు కుటుంబం ఎలాగా వీళ్ళు ఆడికి పుట్టాడు అక్కడ ఎలా జరిగింది ఏటా ఈ రంగు మాటలో? నువ్వు మంత్రివా లేకపోతే కంత్రివా? ఎప్పుడు చూసినా ఇదే బతుకు. ఎందుకు పిలిచారు నిన్ను అక్కడికి? వైజాగ్ రాజధాని ఎందుకు కావాలి? వైజాగ్ రాజధాని అయితే ఏమొస్తుంది అది కదా నువ్వు చెప్పాలి. ఇంకా ఆడుకొమ్మ మీద ఈడుకొమ్మ మీద ఆ ఆడిపిల్ల మీద ఈడిపిల్ల మీద పడి ఇదే ఏడుపా నీకు? నీకు దేవుడు బుద్ధి పెట్టాడు? ఇంకా ఎన్ని రోజులు గౌరవంగా మాట్లాడాలి నీ గురించి? ఎప్పుడు చూసినా ఆ 420 నీ నోటంటే విన్న మాటలు వింటే అత్తమాట 420. ఆ 420 అనే మాట ఎక్కడ విన్నా సరే నువ్వే గుర్తొస్తున్నావు నాకు. వాడి కొడుకు కోసం ఈ 210 గడి లోకేష్ కోసం ఆ పార్టీని ఏమో 220 ఆయన ఏమో 420 ఈయన మాత్రం పత్తిత్తు. ఈయన పత్తిత్తు వీళ్ళ దోసు పత్తిత్తు. వాడికి అప్పచెవటానికి వాళ్ళందరినీ కూడా బయటికి గెంటుతున్నటువంటి 420 గారి అసలు కొడాలని నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా అని రాయసమాసాన్ని అడుగుతున్నాడు. నువ్వు అమరావతి ప్రాంతం అడివి. ఆ ప్రాంతాన్ని ఆల్రెడీ రాజధానిగా నిర్ణయించి కృష్ణా గుంటూరు జిల్లాలు డెవలప్ అవుతాయి. అక్కడైతే అటు కర్నూలుకి ఇటు శ్రీకాకుళానికి కూడా మధ్యలో ఉంటుంది అని 2014న ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు నీ జిల్లాలో. అలాంటి జిల్లాలో ఉన్న అమరావతిని ఆ రాజధానిని నాశనం చేయడానికి ఈరోజు ఆ రాజధాని ఈ రాజధాని అనుకుంటూ వేరే వేరే ప్రాంతాల్లో తిరగడానికి నువ్వు అన్నం తిన్నావా లేకపోతే మరి ఏమన్నా తిన్నావా అని అడుగుతున్నాను నేను. నీ ప్రాంతంలో నీకు ఓట్లేసి గెలిపించారు. అదే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కేవలం ఆ జిల్లాలో ఒకటి ఈ జిల్లాలో ఒకటి మాత్రమే టీడీపీ గెలిచాయి. మిగతా 15-16 సీట్లు ఒక్కో జిల్లాలో మీ వైసీపీ గెలిపించారు. వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు ఏం పోయగలమా మీకు? సొంత జిల్లాకి జరిగే డెవలప్మెంట్ని ఆపేసి సొంత జిల్లాకు ఆల్రెడీ 5,000 కోట్లు ఖర్చు పెట్టేసి అసెంబ్లీ తీర్మానం అయిపోయి రైతులేమో 33,000 ఎకరాలకి ఇచ్చేసి భూములు ఇంత జరిగితే దాన్ని నాశనం చేయడానికి ఈరోజు దేశ దిమ్మలాగా నువ్వు అన్ని చోట్లకి తిరుగుతున్నావు. నీకు సిగ్గు సరం ఉంది అసలు? అసలు నీ నియోజకవర్గంలో అడిగేవాడు ఎవరు లేడా? ఏమో నీకు బుద్ధి ఉందా లేదా? మన ప్రాంతంలో ఇది లక్కీగా ఈ రాష్ట్రానికి సెంటర్ పాయింట్ వచ్చింది అమరావతి. అది ఒకవేళ వేరే ప్రాంతం వస్తే వేరే ప్రాంతంలో పెడతారు రాజధాని. లక్కీగా సెంటర్ వచ్చింది. లక్కీగా ఇక్కడ రాజధాని అని అసెంబ్లీలో అటు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు ఏమో తీర్మానం చేశాడు. ఆ తీర్మానం చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఈ ప్రాంతంలో గుడివాడ ఓట్లతో నెగ్గి నువ్వెందుకే దేశ దిమ్మలాగా అన్ని ప్రాంతాలు అలా తిరుగుతున్నావు ఎందుకని నేను నీ నియోజకవర్గంలో అడిగి కూడా ఎవరు లేడా? నీకు సిగ్గు అనిపించట్లేదా? కేవలం నీ పదవి కోసం, కేవలం నీకు మంత్రి కోసం, ఆ మంత్రి పదవి వస్తుందనో లేకపోతే మళ్ళీ సీట్ ఇస్తాడనో నీ జిల్లాకి నీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఏమో ఇలా ఇంత దిగజారిపోయారు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రేమ దయ దాక్షణ్యం అటువంటి అత్తమాట చంద్రబాబు నాయుడే మనోడికి ఏముండో వాడి పార్టీ వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు. ఒకటి మొత్తం గ్యాంగ్ ఇదంతా కూడా వైసీపీ గ్యాంగే. అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం వైసీపీ వాళ్ళు వచ్చి వైసీపీ మీటింగు. జగన్ గారు ఒక్కరే లేరంతే, లేకపోతే ప్రభుత్వంతో ఉంది అక్కడ. ఆయన కూడా ఉన్నా కూడా వచ్చిన జనం ఇంతే. వైజాగ్ అంత కథలు రాలేదు, ఉత్తరాంధ్ర అంత కథలు రాలేదు. వీళ్ళ మాటలు వినడానికి కేవలం ఆ డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, ఆ అంగన్వాడీ టీచర్లు ఇలాంటి వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చిన జనం వీళ్ళు. పైగా స్టూడెంట్స్ కూడా ఇంతమంది జనం వస్తే వచ్చింది ఇంతే. కానీ ఇక్కడ ఒక్కరే దిగాడు సీన్లోకి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. ఇది కదా
ఇతన్ని ఇలాంటి ఇంత క్రేజ్ ఉన్న నాయకుడిని అరే విమర్శిస్తారా మీరెంత, మీ బతుకెంత, మీరెంత, మీ క్యాడర్ ఎంత, ఒకసారి కింద చూసుకోండి నాయన. మీరు ఇవాళ మంత్రి పదవి వస్తే రావచ్చు, ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే గెలవచ్చు, కానీ బైబర్త్ వచ్చే క్రేజ్ రా బాబు ఇది. ఈ క్రేజ్ అందరికీ సాధ్యం కాదు. ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చిన వ్యక్తి సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు. అలాంటి ఒక వ్యక్తి వస్తే అదే ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఎంత రెచ్చగొట్టినా, పవన్ కళ్యాణ్ దీన్ని వ్యతిరేకించేస్తున్నాడు, అభివృద్ధిని అడ్డుకున్నాడని మీరు ఎంత ఒగలేడుపులు ఏడ్చినా, ఎంతమంది జనం వస్తారు చూడండి వైజాగ్లో. అది అంటే ఇక్కడ మొత్తం గ్యాంగ్ అంతా ఒక పక్కన ఉంది, తొట్టి గ్యాంగ్ అంతా, హీరో ఒకడు ఒక పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున అక్కడ ఎక్కడైతే వైజాగ్లో జరిగిన ఎలక్షన్లో అటు విశాఖ గర్జన వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ వాళ్ళు చేసింది, రెండోది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఈ రెండింటిని చూస్తే భారీ మెజార్టీతో నెగ్గించాడు పవన్ కళ్యాణ్. మీ అందరు మంత్రుల మీద, అందరు ఎమ్మెల్యేల మీద, ఎవరో సీతారాంతో సహా మీ అందరి మీద ఒక్కడు నెగ్గేశాడా? సిగ్గుచేటు కదా ఇది. మనం ఇంతమంది వచ్చాం, జగన్ గారు కూడా ఇంకా ఆయన ఒక్కడే రాలేదు, అయినా మొత్తం ప్రభుత్వం తరలొచ్చిన వీళ్ళకి రాజధాని ఇస్తామని వీళ్ళని మోసం చేద్దాం అనుకున్న వైజాగ్ ప్రజలు మోసపోలేదు. ఒక్కడు వస్తే అంతమంది జనం వెళ్ళిపోయారు. ఈ పాటికే ఏడుస్తూ ఉంటారు కదా, బాత్రూంలోకి వెళ్ళిపోయి అవి షవర్లు ఇప్పేసి సౌండ్ కూడా బయట రాకుండా మొదలెడిసి ఉంటారు కదా. నాకు తెలుసు మీరు ఏడుపు మొదలెడిసి ఉంటారని. ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుందిరా. న్యాయం అనేది ఎప్పుడు గెలుస్తుంది. మన చేతిలో అధికారం ఉండవండి, ఉండకపోనివ్వండి, మనం చేసే పని తప్పుడు పని, ఏదో పని అయినప్పుడు ప్రజలు మనతో ఉండరు. సాధ్యం కాదు ఇది. ఒక ఎమ్మెల్యే కూడా కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చిన వ్యక్తి సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు. అలాంటి ఒక వ్యక్తి వస్తే అదే ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఎంత రెచ్చగొట్టినా, పవన్ కళ్యాణ్ దీన్ని వ్యతిరేకించేస్తున్నాడు, అభివృద్ధిని అడ్డుకున్నాడని మీరు ఎంత ఒగలేడుపులు ఏడ్చినా, ఎంతమంది జనం వస్తారు చూడండి వైజాగ్లో. అది అంటే ఇక్కడ మొత్తం గ్యాంగ్ అంతా ఒక పక్కన ఉంది, తొట్టి గ్యాంగ్ అంతా, హీరో ఒకడు ఒక పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున అక్కడ ఎక్కడైతే వైజాగ్లో జరిగిన ఎలక్షన్లో అటు విశాఖ గర్జన వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ వాళ్ళు చేసింది, రెండోది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఈ రెండింటిని చూస్తే భారీ మెజార్టీతో నెగ్గించాడు పవన్ కళ్యాణ్. మీ అందరు మంత్రుల మీద, అందరు ఎమ్మెల్యేల మీద, ఎవరో సీతారాంతో సహా మీ అందరి మీద ఒక్కడు నెగ్గేశాడా? సిగ్గుచేటు కదా ఇది. మనం ఇంతమంది వచ్చాం, జగన్ గారు కూడా ఇంకా ఆయన ఒక్కడే రాలేదు, అయినా మొత్తం ప్రభుత్వం తరలొచ్చిన వీళ్ళకి రాజధాని ఇస్తామని వీళ్ళని మోసం చేద్దాం అనుకున్న వైజాగ్ ప్రజలు మోసపోలేదు. ఒక్కడు వస్తే అంతమంది జనం వెళ్ళిపోయారు. ఈ పాటికే ఏడుస్తూ ఉంటారు కదా, బాత్రూంలోకి వెళ్ళిపోయి అవి షవర్లు ఇప్పేసి సౌండ్ కూడా బయట రాకుండా మొదలెడిసి ఉంటారు కదా. నాకు తెలుసు మీరు ఏడుపు మొదలెడిసి ఉంటారని. ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుందిరా. న్యాయం అనేది ఎప్పుడు గెలుస్తుంది. మన చేతిలో అధికారం ఉండవండి, ఉండకపోనివ్వండి, మనం చేసే పని తప్పుడు పని, ఏదో పని అయినప్పుడు ప్రజలు మనతో ఉండరు.